యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు మంచి కలుగునగాక. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎలా? పని కోసం సమయం కేటాయిస్తే అది మనకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన యొక్క మేధాశక్తిని పెంచుతుంది. చదవడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తుంది. నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మనకు మనశ్శాంతిని కలిగిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమయమును గూర్చినటువంటి ఆలోచన మనకు ఇవ్వబడ్డది. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు సంతోషము నాకు లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే సమయాన్ని సద్వినియోగము చేసుకోమంటుంది. అలాగే మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లు చేయుము, మా దినములను లెక్కించుట మాకు నేర్పించుము అని దేవునికి ప్రార్థించుమంటుంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. సమయం దైవం ఇచ్చిన వరం మిత్రమా. సద్వినియోగము చేసుకుంటావా? సఫలాన్ని చేరుకుంటావు. సద్వినియోగం చేసుకోవడం విఫలమవుతావా? బహుశా విస్ఫోటంకి కారణమవుతావేమో. సమయములు దేవుని హస్తగతములో ఉన్నవి. సద్వినియోగము చేసుకో, సంతోషాన్ని పొందుకో. దేవుడు నిన్ను దీవించునుగాక.